Yes, good morning, boys and girls. Today, class is ADBMS uh, for MSc second sem. Uh, Previous class we had finished topic 4. Uh, Now we are going to discuss about the fifth and sixth topic here. Myself Ismail Basa, Assistant Professor, Gate Institute of Technology and Management Science. Okay, see here, fifth topic is joining dependency. చూడండి మ్యామ్, ఈరోజు ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే జాయిన్ డిపెండెన్సీ అన్నమాట. ఇన్ ది ఏరియా ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నోన్ యాజ్ డిపెండెన్సీ థియరీ. సో కంప్యూటర్ సైన్స్లో డిపెండెన్సీ థియరీ అనేది ఒకటి ఉంటుంది. A joint dependency is a constraint on the set of legal relations over a database schema. So joint dependency అనేది ఏంటంటే కన్స్ట్రైంట్ ఆన్ సెట్ ఆఫ్ లీగల్ రిలేషన్స్. సో కన్స్ట్రైంట్స్లో అనేది కొన్ని లీగల్ రిలేషన్స్తో సెట్ చేయబడుతుంది అన్నమాట. సో ఓవర్ అని డేటాబేస్ హియర్, ఓకేనా. కాబట్టి డేటాబేస్లో కన్స్ట్రైంట్స్ యొక్క సహాయంతో కొన్ని లీగల్ యాక్టివిటీస్తో రిలేషన్షిప్ అనేది ఎక్కడైతే సెట్ చేస్తామో దాన్ని ఏమంటారంటే జాయింట్ డిపెండెన్సీ అంటారు. అంటే ఇక్కడ లీగల్ రిలేషన్స్ ఆన్ కన్స్ట్రైంట్స్ అనేది ఏంటంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే ప్రైమరీకి కానీ లేదా ఫారెన్కి కానీ ఇచ్చేసి రిలేషన్షిప్ చేసుకొని వీ కెన్ రిట్రైవ్ ద records and then columns to modify, insert, edit, something. So that is particularly we are assigning some primary key for relationship, then foreign key for reference, like this one. So what name antarante legal relations on constraint antam. Endukante because we will retrieve the more than one database records or columns with the help of this joint dependency in a database. Okay, table is a subject to joint dependency if can always be recreated by joining multiple tables, each having a set of attributes. చూడండి మా జాగ్రత్తగా, a table is subjected to joint dependency if can always be recreated by joining multiple tables. సో జాయినింగ్ డిపెండెన్సీ అనేది ఎప్పుడైతే టేబుల్లో ఉంటుంది, టేబుల్ని సెట్ చేస్తామో అది ఏమవుతుందంటే ఆల్వేస్ రీక్రియేటెడ్ బై జాయినింగ్ మల్టిపుల్ టేబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ టేబుల్స్ని ఏం చేస్తుందంటే అందులో ఉండేటటువంటి కాలమ్స్ని కానీ మన రోస్ని కానీ దట్ ఈస్ రికార్డ్స్ని కానీ ఏం చేస్తుందంటే కనెక్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. ఈచ్ హ్యావింగ్ ఏ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. చూసారా, దట్ ఈస్. కాబట్టి జాయింట్ డీకాంపోజిషన్ ఈజ్ ఎ ఫర్దర్ జనరలైజేషన్ ఆఫ్ మల్టీ వాల్యూ డిపెండెన్సీ. సో ఇక్కడ జాయింట్ డిపెండెన్సీలో ఒకటి ఏంటంటే జాయింట్ డీకాంపోజిషన్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ జాయింట్ డిపెండెన్సీ అనేది ఏం చేస్తుందంటే రిలేషన్స్ అనేది సో మోర్ దెన్ వన్ డేటాబేస్ మధ్య సెట్ చేసి పర్టికులర్ కన్స్ట్రైంట్స్ అనేది యూజ్ చేసుకొని కాలమ్స్ రోస్ అనేది రెఫర్ చేయబడతాయి. సో అటువంటి వాటికి ఇక్కడ ఏమైపోతుందంటే జాయింట్ డీకాంపోజిషన్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో జాయింట్ డీకాంపోజిషన్ ఈజ్ ద ఫర్దర్ జనరలైజేషన్ ఆఫ్ మల్టీ వాల్యూ డిపెండెన్సీస్. చూసారా, సో మల్టీ వాల్యూడ్ ఎక్కడైతే ఉంటాయో వాటిని డీకాంపోజిషన్ చేయాలన్నప్పుడు ఈ జాయింట్ డిపెండెన్సీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. If join of R and R2 over C, Cలో R1 R2 అనేది ఉంటే ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ ఆఫ్ R అన్న. సో ఈక్వల్ టు రిలేషన్ ఆఫ్ R, then we can say that a joint dependency if join R1 R2 over a C is equals to R, then we can say that joint dependency exists. Okay na? So దీన్ని ఏమంటారంటే జాయింట్ డిపెండెన్సీ అంటారు. బికాజ్
R1 R2 అనేది సిలో ఉంటే ఈజ్ ఏ ఈక్వల్ ఆఫ్ ఆర్ అనమాట కదా. ఇలా ఉంటే దీని అంటే దెన్ వీ కెన్ సే ఇట్ ఈజ్ ఎ జాయింట్ డిపెండెన్సీ అవునా. ఓకే, ఇక్కడ వేర్ R1 R2 ఆర్ డీకంపోజ్డ్ అంటే ఎలా ఉంటుంది చూడండి. R1లో ఏబిసి అని తీసుకొని అండ్ R2లో సిడి అని తీసుకుంటే ఆ గివెన్ రిలేషన్స్ ఆర్లో ఏమేమి ఉన్నట్లు ఏబిసిడి ఉన్నట్లు అనమాట. దిస్ ఈజ్ డీకాంపోజిషన్. అర్థమవుతుంది అంటే ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఏమైపోయింది R1లో సి ఉంది, R2లో సి ఉంది. ఇట్ డీకంపోజెస్ దట్ అట్రిబ్యూట్. సో రిపీటెడ్గా ఉంటే దాన్ని మళ్ళీ సో ఈ విధంగా ఏంటంటే యూజువల్గా సో మనకు రిట్రైవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. R1 అనేది ఒక ఫ్యాక్టరీ ప్లస్ అందులో కాంపోనెంట్స్ ఉన్నాయి. R2 అనేటటువంటి దీంట్లో టేబుల్లో కాంపోనెంట్స్ అండ్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ R1 డేటాబేస్లో ఫ్యాక్టరీ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో జిఎం నుంచి జిఎం వేరు హోండా ఇంజిన్. అదే ఇక్కడ R2లో తీసుకున్న కాంపోనెంట్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ ఉంది. కాంపోనెంట్స్ ఏదో కొన్ని ఇక్కడ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు అలాగే ఇక్కడ వచ్చేస్తే టోటల్గా ఫ్యాక్టరీ అనేది తీసుకుంటే ఏమైపోయింది, ఫ్యాక్టరీలో కాంపోనెంట్స్ అండ్ ప్రాజెక్ట్ చూసారా, ఫ్యాక్టరీ కాంపోనెంట్స్ దెన్ బికాజ్ ఈ కాంపోనెంట్స్ ఇక్కడ చూసారా ఇంజిన్ గేర్ బాక్స్ ఇంజిన్ ఇవి కామనే కదా. సో ఇక్కడ నెక్స్ట్ అలాగే ఫ్యాక్టరీ అనే అట్రిబ్యూట్ ప్రాజెక్ట్ అనేటటువంటి అట్రిబ్యూట్స్ కూడా ఇందులో మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డీకాంపోజిషన్, జాయింట్ డీకాంపోజిషన్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇదేమైపోతుందంటే ఫస్ట్ జాయింట్ డిపెండెన్సీ అంటే ఈ రెండింటిని క్లబ్ చేస్తే టోటల్గా ఫామ్ అయింది ఏంటి జాయింట్ డిపెండెన్సీ. అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఉంది, ఈ రెండు కలిపితే ఇక్కడ ఉంది, నెక్స్ట్ ప్రాజెక్ట్. సో కంప్లీట్గా ఫామ్ అయింది జాయింట్ డిపెండెన్సీ. సో అదే మనము ఇందులోని జాయింట్ డీకాంపోజిషన్ అనేది తీసుకుంటే హోండా ఇంజిన్ ఏం చేస్తాను, హోండా ఇంజిన్ ఏంటి ఉంది. సో ఇక్కడ హోండా అనేది ఏంటి, సో రెండు ఈక్వల్గా ఉన్నాయి, బట్ ఇక్కడ డిఫరెన్స్ ప్రాజెక్ట్స్ మాత్రమే డిఫరెన్స్ అనమాట. సో ఇటువంటి వాటిని ఏంటంటే కామన్గా చూపించడం అనేది జరుగుతుంది. డీకాంపోజిషన్ అంటే రిపీటెడ్గా ఉంటే దాన్ని తీసేసి ఏదో ఒకదాన్ని మనకు చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సో 6th డొమైన్ కీ నార్మల్ ఫామ్. 6th టాపిక్ ఏమా. సో డొమైన్ కీ నార్మల్ ఫామ్ ఈజ్ ఎ నార్మల్ ఫామ్ యూజ్డ్ ఇన్ డేటాబేస్ నార్మలైజేషన్. సో ఇది ఒక నార్మల్ ఫామ్ డేటాబేస్లో యూజ్ చేస్తాం, విచ్ రిక్వైర్స్ దట్ డేటాబేస్ కంటైన్స్ నో కన్స్ట్రెయింట్స్ అదర్ దెన్ ద డొమైన్ కన్స్ట్రెయింట్స్ అండ్ కీ కన్స్ట్రెయింట్స్. ఇక్కడ చూడమ్మా, విచ్ రిక్వైర్స్ దట్ ద డేటాబేస్ కంటైన్స్ నో కన్స్ట్రెయింట్స్ అనేవి మనం ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు అదర్ దెన్ డొమైన్ కన్స్ట్రెయింట్స్ అవునా. సో ఈ డొమైన్ కన్స్ట్రెయింట్స్ అంటే ఇప్పుడు చూస్తాం. అండ్ కీ కన్స్ట్రెయింట్స్, కీ అన్న ఇక్కడ ఈ కన్స్ట్రెయింట్స్ అన్నా కూడా ఏంటి ప్రైమరీ కానీ ఫారెన్కి కానీ చూసుకోవచ్చు. అలాగే డొమైన్ కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటో చూస్తాం. ఓకే, డొమైన్కి నార్మల్ ఫామ్ అనేది డీకే అనేది డొమైన్కి, ఎన్ఎఫ్ అనేది నార్మల్ ఫామ్ ఈజ్ ఎ నార్మల్ ఫామ్ యూజ్డ్ ఇన్ డేటాబేస్. అర్థమైందా. సో నార్మలైజేషన్ విచ్ రిక్వైర్స్ దట్ ద డేటాబేస్ కంటైన్స్ నో కన్స్ట్రెయింట్, అర్థమైందా, అదర్ దెన్ డొమైన్ కన్స్ట్రెయింట్స్ అండ్ కీ కన్స్ట్రెయింట్స్. ఓకే, మోస్ట్లీ డేటాబేసెస్ కెన్ ఈజీలీ టెస్ట్ డొమైన్ అండ్ కీ కన్స్ట్రెయింట్స్ ఆన్ ద అట్రిబ్యూట్స్. కానీ ఎక్కువగా డేటాబేస్ తీసుకుంటే ఈజీగా ఏంటంటే డొమైన్ అండ్ దెన్ కీ కన్స్ట్రెయింట్స్ అట్రిబ్యూట్స్ని రెఫర్ చేయడం అనేది జరుగుతాయి, టెస్ట్ చేయడం అనేది. సో ఆఫ్టర్ SQL database is in a third normal form if you have eliminate most but not all. So chance of modification is anomalies. సో ఇక్కడ చూడండి, SQL డేటాబేస్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్లో తీసుకుంటే మనకు దండిగా ఉన్నాయి ఫామ్స్, నెక్స్ట్ వస్తాయి డిస్కస్ చేస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఎలిమినేటెడ్ మోస్ట్ బట్ నాట్ ఆల్. ఇక్కడ ఎలిమినేషన్స్ అంటే రిడెండెన్సీ అనేది రిపీటెడ్గా ఉంటే అది డిలీట్ చేయడం అటువంటివి ఇక్కడ మనం యాడ్ చేయడం అనేది జరిగింది. నార్మల్ ఫామ్స్ బియాండ్ ద థర్డ్ ఆర్ డిఫైన్డ్
స్క్వాష్ దోస్ ఆర్ ఫ్యూ రిమైనింగ్ బగ్స్. ఓకే, అఫ్ కోర్స్ తర్వాత వస్తుంది దీని గురించి, మనం అక్కడే చూస్తాము. సో ఇక్కడ బై కోడ్ నార్మల్ ఫామ్ BCNF, నెక్స్ట్ ఫోర్త్ నార్మల్ ఫామ్ 4NF అండ్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ 5NF ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ ఫామ్స్. అంటే ఇప్పుడు జాయింట్ డిపెండెన్సీ కానీ లేదా సో జాయింట్ డీకంపోజిషన్ కానీ ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఏంటనేది ఇందాక చెప్పాను కదా, టైప్స్లో వస్తాయి నార్మలైజేషన్ కొంచెం. ఈచ్ ఫామ్ ఎలిమినేట్స్ ఏ పాసిబుల్ మోడిఫికేషన్స్ anomaly but does not guarantee prevention of all possible modification anomalies. సో అంటే ఇక్కడ ఏంటంటే ఈచ్ ఫామ్ ఎలిమినేట్స్ ద పాసిబుల్ మోడిఫికేషన్స్. సో అంటే ఒక్కొక్క ఫార్మేట్లో సో ఎలిమినేషన్స్ అనేది ఏదైనా ఉంటే డూప్లికేట్స్ వాటిని తీసేస్తుంది అనమాట. సో బట్ దట్స్ నాట్ గ్యారంటీ ప్రివెన్షన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ మోడిఫికేషన్. కానీ కొన్నిట్లో ఏమవుతుందంటే రిపీటెడ్గా ఉండేవి కొన్ని చోట్ల కూడా అంటే డీకాంపోజిషన్ అక్కరేటటువంటి పాసిబిలిటీస్ ఉండవు. సో డొమైన్కి నార్మల్ ఫామ్ హవెవర్ ప్రొవైడ్స్ సచ్ ఏ గ్యారంటీ. కానీ ఈ డొమైన్కి నార్మల్ ఫామ్ అనేది ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో అప్పుడు ఏమైపోతుందంటే ఎలిమినేటింగ్ ఆఫ్ పాసిబిలిటీ మోడిఫికేషన్స్ అనేవి సో మనకు ఈజీగా జరిగేదానికి ఆస్కారం అనమాట. సో ఓకే, ఏ రిలేషన్ ఈజ్ ఏ డొమైన్ కీ నార్మల్ ఫామ్. ఏ రిలేషన్ ఈజ్ ఏ డొమైన్ కీ నార్మల్ ఫామ్ if every constraint on the relation is logically consequence of so definition of keys and domains. చూడండి, ఏ రిలేషన్ ఈజ్ ఏ డొమైన్ కీ నార్మల్. ఎక్కడైతే రిలేషన్ అనేది ఉంటుందో దాన్ని ఏమంటారంటే చెప్పాను కదా, డొమైన్ కీ అంటే ఏంటో అనేది మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ డొమైన్ కీ నార్మల్ ఫామ్ అనేది ఏంటంటే రిలేషన్ ఈజ్ అన్ డొమైన్ కీ నార్మల్ ఫామ్. ఎక్కడైనా రిలేషన్స్ ఉంటే దాన్ని ఏమంటారు, డొమైన్ కీ. డొమైన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ డిసైడింగ్ అట్ హోమ్ అంటారు, హోమ్ పొజిషన్ మనం ఎక్కడైతే స్టార్టింగ్ ఉంటుందో జనరల్గా. కాబట్టి రిలేషన్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని ఏమంటారంటే డొమైన్ కీ నార్మల్ ఫామ్. ఇఫ్ every constraint on the relation is a logical consequence of the definition of keys and domains. కాబట్టి ఇక్కడ every constraints on the relation is అనా, సో ప్రతి ఒక్క కన్స్ట్రైంట్ కూడా రిలేషన్లో ఏ లాజికల్ కాన్సిక్వెన్స్ ఏదో ఒక లాజిక్ని కలిగి ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ ద కీస్. కాబట్టి డొమైన్ కీలో ఏదో ఒక లాజిక్ అంటే అప్పుడు సపోజ్ సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 1 lakh, less than 25. That is one logic. Student marks are greater than 60 and less than 8. That is one logic. Like this, definition of keys and domains. A constraint in this definition is any rule. కాబట్టి కన్స్ట్రైంట్ అనేది ఏంటంటే సో మనం ఏదో ఒక రూల్ పైన ఇవ్వచ్చు, అంటే కండిషన్ పైన. సో దట్ ప్రిసైజ్ ఎనఫ్ డాట్ you can evaluate whether or not it is true. కాబట్టి ఆ కండిషన్ని మనము ఇవ్వాలని ఇవ్వకూడదు అని మనమే చూసుకోవచ్చు. ఏ కీ ఈజ్ యూనిక్ ఐడెంటిఫైయర్ ఆఫ్ రో ఇన్ ఏ టేబుల్. కీ అనేది ఏంటంటే యూనిక్ ఐడెంటిఫైయర్ ఆఫ్ ఎ రో. అంటే శాలరీ ఈజ్ ఈక్వల్ టు 1 lakh అంటారు. అక్కడ శాలరీ అనేది ఏంటి, కంపల్సరీ 1 lakh అనేది కీ అనమాట. అంటే సో అక్కడ 1 lakh అనేది ఏంటంటే ఒక కీ. అదే ఆ రికార్డ్స్ మాత్రమే, ఆ రోస్ మాత్రమే వస్తాయి అనమాట. అది సో డొమైన్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పర్మిటెడ్ వాల్యూస్ ఆఫ్ ద అట్రిబ్యూట్. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా డొమైన్ కీ అనేది కీ ఈజ్ యూనిక్ ఐడెంటిఫైయర్ ఆఫ్ రోస్. డొమైన్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పర్మిటెడ్ వాల్యూస్ ఆఫ్ అట్రిబ్యూట్స్. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకు చెప్పాను శాలరీ ఈజ్ ఈక్వల్ టు 1 lakh. ఇక్కడ శాలరీ అనేది కీ తీసుకోవచ్చు. డొమైన్ అనేది ఏంటంటే పర్మిటెడ్ వాల్యూ ఆఫ్ ద అట్రిబ్యూట్ అంటే 1 lakh. సో దట్ ఈస్ డొమైన్. సో శాలరీ అనేది ఏంటి, కీ. సో శాలరీ ఈజ్ ఈక్వల్ టు 1 lakh. సో 1 lakh అనేది ఏంటి, డొమైన్. ఓకే, లుక్ అట్ దిస్ డేటాబేస్ విచ్ ఈస్ ఇన్ ఫస్ట్ నార్మల్. సో ఏదో ఒక డేటాబేస్లో ఫస్ట్ నార్మల్ ఫామ్ ఎలా ఉంటుందో చూస్తాం. టు సీ వాట్ యు మస్ట్ డూ నాట్ పుట్ ద డేటాబేస్ ఇన్
సో డొమైన్కి నార్మల్ ఫామ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు టేబుల్ తీసుకుంటే సేల్స్ టేబుల్, అందులో కస్టమర్ ఐడి ఉంది, ప్రోడక్ట్ ఉంది, ప్రైస్. ఇక్కడ కీ అనేది ఏం చేస్తున్నామంటే, అంటే చెప్పాం కదా కీ అంటే ఏంటి, రో ఇన్ ఏ టేబుల్. సో ఏదో కస్టమర్ ఐడి అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్ అలాగే ఏంటంటే, సో కన్స్ట్రెయింట్స్ అనేవి ఇందులో ఏది ఉంటాయో చూస్తాం. సో కస్టమర్ ఐడి డిటర్మైన్స్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ డిటర్మైన్స్ ప్రైస్, అంతే కదా. ప్రోడక్ట్ ఐడి మస్ట్ బి అండ్ ఇంటీజర్, కస్టమర్ ఐడి డిటర్మైన్స్ ప్రోడక్ట్, అంతే కదా. ఏ ప్రోడక్ట్ కావాలో అది దానికి ఒక ఐడి ఇస్తాం అన్నమాట. ప్రోడక్ట్ డిటర్మైన్స్ ప్రైస్, సో ఇంత ప్రైస్ అనేది ఉంటుంది. కస్టమర్ ఐడి మస్ట్ ఎలా ఉంటుంది, ఇంటీజర్గా. ఓకే, నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే ఇక కన్స్ట్రెయింట్ అనేది తీసుకున్నాం. సో మనం ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో లుక్ అట్ దిస్ డేటాబేస్ అన్నప్పుడు టేబుల్ సేల్స్ టేబుల్ అని తీసుకొని అందులో కస్టమర్ ఐడి, ప్రోడక్ట్, ప్రైస్ అని తీసుకుందాం. ఇందులోకి కస్టమర్ ఐడి అనేది తీసుకుందాం, జనరల్ ఎగ్జాంపుల్. ఒక దీంట్లో కన్స్ట్రెయింట్స్ అనేవి ఏంటంటే కస్టమర్ ఐడి, ప్రోడక్ట్ మన, సో ఇదన్నమాట కస్టమర్ ఐడి అండ్ దెన్ ప్రైస్, కస్టమర్ ఐడి, ప్రోడక్ట్ అండ్ ప్రైస్. కాబట్టి కస్టమర్ ఐడి డిటర్మైన్స్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ డిటర్మైన్స్ ప్రైస్, కస్టమర్ ఐడి అనేది ఇంటీజర్గా కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే కన్స్ట్రెయింట్. సో ఫస్ట్ కన్స్ట్రెయింట్ ఏమి ఇచ్చాము చూడండి, మన ఇక్కడ కస్టమర్ ఐడి డిటర్మైన్స్ ప్రోడక్ట్ కదా. ఓకే, సో అది ఒక కన్స్ట్రెయింట్ కదా, విచ్ ఈస్ లాజికల్ కాన్సిక్వెన్సీ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ద కీ. అర్థమైందా, అంటే కీ అంటే ఏంటో తెలియజేస్తుంది, అర్థమైందా. సో కీ అనేది ఏంటి, కస్టమర్ ఐడి. కాబట్టి కస్టమర్ ఐడి డిటర్మైన్స్ ఏంటి, ప్రోడక్ట్. సో కాబట్టి ఇక్కడ ఇది ఒక కన్స్ట్రెయింట్ 1, కన్స్ట్రెయింట్ 2, కన్స్ట్రెయింట్ 3. జాగ్రత్తగా అండి, కన్స్ట్రెయింట్ 1, కన్స్ట్రెయింట్ 2, కన్స్ట్రెయింట్ 3. కస్టమర్ ఐడి డిటర్మైన్స్ ప్రోడక్ట్. ఇక్కడ చూడండి మా, సో మనం కన్స్ట్రెయింట్ 1 అనేది విచ్ ఈజ్ లాజికలీ కాన్సిక్వెన్స్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ద కీ మన. సో కీ యొక్క డెఫినేషన్ని తెలియజేస్తుంది. ఇకపోతే అలాగే నెంబర్ 2 కన్స్ట్రెయింట్ ఏది, ప్రోడక్ట్ డిటర్మైన్స్ ప్రైస్ అన్నాం కదా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కన్స్ట్రెయింట్ 2 ఈజ్ ఏ ప్రాబ్లం, ప్రైస్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ కదా. అదొక ప్రాబ్లం అన్నమాట. ఏంటి ఆ ప్రాబ్లం అంటే ప్రైస్ డిపెండ్స్ ఆన్ ఏంటి, ప్రోడక్ట్. బట్ ఇక్కడ ఈజ్ ఏ లాజికల్ కాన్సిక్వెన్స్, అంతే కదా, అంతే కదా. ఇప్పుడు ప్రైస్ అనేది ప్రోడక్ట్ని బేస్ చేసుకున్నట్టు, దట్ ఈస్ లాజిక్. సో పెన్స్ అనేవి 5 రూపీస్ ఉంటాయి, 10 రూపీస్ ఉంటాయి కదా. అది ఒక బుక్ తీసుకోండి, 100 రూపీస్ ఉంటుంది, 200 రూపీస్ ఉంటుంది కదా. దట్ ఈస్ ప్రైస్ ఆన్ ప్రోడక్ట్. అండ్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఏ కీ అనా, బట్ ప్రోడక్ట్ అనేది అక్కడ కీ కాదు. ఏమి కీ అనేది కస్టమర్ ఐడి అనేది ఇక్కడ ప్రోడక్ట్, ఇక్కడ మనకు ఆల్రెడీ చూసాం. కాబట్టి ఇక్కడ ద సొల్యూషన్ ఈజ్ డివైడెడ్ ద సేల్స్ టేబుల్ ఇంటూ 2 tables. One table uses customer ID as a key and the other uses the product as a key. కాబట్టి ఇక్కడ సేల్స్ టేబుల్ తీసుకుంటే కస్టమర్ ఐడి అనేది ఒక కీగా తీసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్ అనేది కూడా ఒక కీగా తీసుకోవచ్చు. ద డేటాబేస్ బిసైడ్స్ బీయింగ్ ఫర్ నార్మల్ ఫామ్ ఈజ్ ఆల్సో ఇన్ సో డీకే డొమైన్కి అర్థమైందా. కాబట్టి డేటాబేస్ బిసైడ్స్ బీయింగ్ ఫర్ నార్మల్ ఫామ్, సో నార్మల్ ఫామ్ అనేది చూస్తాం టైప్స్లో వస్తుంది కదా. కాబట్టి దీన్ని ఏంటంటే డొమైన్కి నార్మల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రెయింట్ 3 చూడండి మా జాగ్రత్త. ఇక్కడ కన్స్ట్రెయింట్ 3 అనేది తీసుకుంటే కస్టమర్ ఐడి మస్ట్ బి అన్ ఇంటీజర్ గ్రేటర్ దెన్ 1000 అని ఇచ్చు. కస్టమర్ ఐడి మస్ట్ బి అన్ ఇంటీజర్ గ్రేటర్ దెన్ 1000 కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో దట్ కస్టమర్ ఐడి మస్ట్ బి అన్ ఇంటీజర్ గ్రేటర్ దెన్ 1000. You can simply define the domain for customer ID.
టు ఇన్కార్పొరేట్ దిస్ కన్స్ట్రెయింట్ కదా. ఎందుకంటే బికాస్ అది ఇంటిజర్గా ఉండాలి, గ్రేటర్ దెన్ 1000. దట్ మేక్స్ ద constraint a logical consequence of the domain of the customer ID కాదు. కాబట్టి అదేంటంటే ఒక లాజికల్ రిప్రజెంటేషన్ అనేది కలిగి ఉంది. కంపల్సరీ ఏముండాలి, గ్రేటర్ దెన్ 1000. ద ప్రోడక్ట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఐడి అండ్ కస్టమర్ ఐడి ఈజ్ ద కీ. సో కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఇప్పుడు మన ప్రకారం ఏముంది, డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఐడి. కాబట్టి కస్టమర్ ఐడి అనేది కీగా తీసుకున్నాం. కానీ సో 2 టేబుల్స్గా డివైడ్ చేస్తే ఒకటి కస్టమర్ ఐడి కీగా తీసుకోవచ్చు, ప్రోడక్ట్ ఐడికి ప్రోడక్ట్ కూడా కీగా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అలాగే సో వాట్ ఈస్ meant by నార్మలైజేషన్ అనేది చూస్తాం. సో నార్మలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ organizing the database or organizing data in the database. So once again, normalization is the process of organizing the data in the database. So organizing the data in database లో డేటాని ఆర్గనైజ్ చేసేదే నార్మలైజేషన్. అర్థమవుతుందా? It is a systematic approach of decomposing tables to eliminate the redundancy. అంతేకాకుండా ఇది ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనమాట. ఎందుకంటే డీకాంపోజింగ్ ద టేబుల్, డీకాంపోజింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రెఫరింగ్ రికార్డ్స్ కావచ్చు, లేదా రిడెండెన్సీ కావచ్చు, ఎలిమినేషన్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు, మోడిఫికేషన్, ఇన్సర్షన్, డెలీషన్, సంథింగ్. So decomposing the tables to eliminate the redundancy. Mostly it is in a systematic approach of decomposing the table to eliminate the redundancy. రిపీటెడ్గా ఉన్నటువంటి డేటాని ఎలిమినేట్ చేయడానికి ఈ నార్మలైజేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ఈఎఫ్ కోడ్, డాక్టర్ ఈఎఫ్ కోడ్ అతను దీన్ని మనకు అందించాడు. సో నార్మలైజేషన్ ఈజ్ ఎ మల్టీ స్టెప్ process that puts the data into tabular form. So ఈ నార్మలైజేషన్ అనేది మల్టీ స్టెప్ ప్రాసెస్ అంటే సింగిల్ స్టెప్ ప్రాసెస్ that puts the data into a tabular form by removing the duplicates data from the relational tables. అంతేకాకుండా డూప్లికేట్స్ డేటా ఏదైనా ఉంటే దాన్ని టేబుల్స్ నుంచి రిమూవ్ చేసేస్తుంది. It is a step-by-step decomposition of complex records into simpler records. అంతేకాకుండా స్టెప్ బై స్టెప్ డీకాంపోజిషన్ ఆఫ్ కాంప్లెక్స్ రికార్డ్స్ డీకాంపోజ్ చేస్తూ సింపుల్ రికార్డ్స్గా ఫామ్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ canonical synthesis. Canonical synthesis అంటే సో సిస్టమాటిక్ అప్రోచ్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు. బికాజ్ రిపీటెడ్గా ఉండేటటువంటి డేటాని ఏం చేస్తున్నాం, ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి. అవునా? సో ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ బిల్డింగ్ డేటా స్ట్రక్చర్స్ టు స్టోర్ ద డేటా. కాబట్టి సో బిల్డింగ్ ద డేటాబేస్ స్ట్రక్చర్ అండ్ దెన్ స్టోర్స్. అంతేకాకుండా ఈ డూప్లికేట్ డిఫాక్ట్స్ని ఎలిమినేట్ చేసి దాన్ని సపరేట్గా ఒక చోట ఇంకొక డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. కాబట్టి క్రియేటింగ్ సమ్ స్ట్రక్చర్ ఫర్ దట్ స్టోర్ డేటా. దట్ ఈస్ ఓకే. ఆఫ్ కోర్స్ వాట్ ఈస్ మెంట్ బై డెఫినేషన్ ఆఫ్ నార్మలైజేషన్ అంటే ఆల్రెడీ చెప్పాము, నార్మలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా ఇన్ ద డేటాబేస్ కదా. సో డేటాబేస్లో డేటాని ఆర్గనైజ్ చేసేది నార్మలైజేషన్. అంతేకాకుండా ఎలిమినేటింగ్ ద డేటా రిడెండెన్సీ, రిపీటెడ్గా ఉన్న డేటా అనేది ఎలిమినేట్ చేసేది నార్మలైజేషన్ అని కూడా అన్నాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక డెఫినేషన్ చూడొచ్చు. నార్మలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఏ consistent database by minimizing the redundancy and ensuring the data integrity through the decomposition which is lossless.
ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ద కన్సిస్టెన్సీ డేటాబేస్. మనకి ఏ విధమైనటువంటి డేటాబేస్ కావాలో అటువంటి డేటాబేస్ని చేస్తుంది. బై మినిమైజింగ్ రిడెండెన్సీ, రిపీటెడ్గా ఉన్న డేటాని తీసేస్తూ, అండ్ ఎన్ష్యూరింగ్ ద డేటా ఇంటిగ్రిటీ, అంతేకాదు మొత్తం డేటాని ఒక డేటాబేస్లో ఉంచుతూ త్రూ డీకాంపోజిషన్. సో డీకాంపోజిషన్తో మొత్తం డేటాని ఒక దాంట్లో ఉంచుతూ మనకు డేటాబేస్ని క్రియేట్ చేస్తుంది, విచ్ ఈజ్ ఏ లాస్లెస్. కాబట్టి డేటా అనేది ఏమీ లాస్ కాదు. ఓకేనా? సరే, నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఫ్యూచర్స్ ఆఫ్ నార్మలైజేషన్ తీసుకుంటే, నార్మలైజేషన్ అవాయిడ్స్ ద డేటా, అవునా? రిపీటెడ్ డేటాను ఏం చేస్తుంది? సో ఇట్ విల్ అవాయిడ్స్. ఇట్ ఈజ్ ఏ ఫార్మల్ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ద డేటా స్ట్రక్చర్. చెప్పాను కదా. సో ఎప్పుడైతే రిపీటెడ్గా ఉన్న డేటాని తీసేస్తుందో కొత్త డేటాబేస్గా తయారైపోతుంది, ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ ద డేటా ఇంటిగ్రిటీ. అంతేకాకుండా మనకి ఏ డేటా అయితే కావాలో, ఏ రోస్ ఏ కాలమ్స్ అయితే కావాలో వాటిని ఏం చేస్తుంది? ఇంటిగ్రిటీ ఆ డేటాబేస్లో వస్తుంది. నెక్స్ట్, ఇట్ ఎన్ష్యూర్స్ ద డేటా డిపెండెన్సీ మేక్ సెన్స్, దట్ మీన్స్ డేటా ఈజ్ లాజికలీ స్టోర్డ్. అంతేకాకుండా ఏ లాజికల్ రిప్రజెంటేషన్తో మనకు కావాల్సినటువంటి డేటా డిపెండెన్సీ, డేటా అట్రిబ్యూట్స్ కానివ్వండి, లేదా రోస్ కానివ్వండి, కాలమ్స్ కానివ్వండి, మనకు సో ఒక డేటాబేస్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఎలిమినేట్ ద అన్డిజైరబుల్ characteristic like insertion, updation and deletion anomalies. It eliminates the what? Undesired characteristics like so insertion, updation and deletions. So that is okay. Of course, types of normalization తీసుకుంటే following are the types of normalizations. So first normal form, second normal form, third normal form, fourth normal form, fifth normal form, sixth it is called as an BCNF, that is called as bias core normal form. Seventh one is DKNF, domain key normal form. ఇది డిస్కస్ చేస్తూ వచ్చాము. సో కాబట్టి once again types of normal forms తీసుకుంటే 7 ఉన్నాయి. One is first normal form, second one is second normal form, third one is third normal form, fourth is fourth normal form, fifth is fifth normal form, sixth name అంటారు BCNF, BIC core normal form, DKNF తీసుకుంటే domain key normal form. అవునా? సో కాబట్టి this is something about the one. So today's topic of fifth and sixth topic, it is having any what thing into the continuation part, I can go for into the so next class. Okay na? So this video is I can upload into the YouTube. It is having the any clarification of doubts, bits, comments, and that I can follow based on your comments to update my that is videos. Okay na? Particularly into the topic how we need to go. Okay na? సరేనా? ఓకే. సో కాబట్టి ఇప్పుడు సో అందులో అర్థం ఏదైనా కాకుండా ఉంటే మీరు యూట్యూబ్లో దీన్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి సో అక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకు మీరు ఇచ్చిన కామెంట్స్ సజెషన్ని బట్టి ఈ వీడియోని సో ఇంకా అప్డేట్ చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో యూ కెన్ ప్లీజ్ కామెంట్స్ and then give the suggestions, better to what that is give the my presentations you can able to understand. సరేనా? సో కాబట్టి ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ ఏమేమి, ఒకటి వచ్చేసి ఏం టాపిక్స్, సో జాయింట్ డిపెండెన్సీ, రెండోది ఏంటి, సో హియర్ అవునా, ఒకటేమో జాయింట్ డిపెండెన్సీ అయ్యింది కదా. సో కాబట్టి సో నెక్స్ట్ అలాగే తీసుకుంటే డొమైన్కి నార్మల్ ఫామ్. ఓకేనా? సో ఓకే, బాయ్ బాయ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్, టేక్ కేర్.